ఇదేనమ్మా అమ్మాయి గారి రూము. రండి, ఇదే అయ్యగారి రూమ్. ఇటువైపు ఎవరూ రారు. ఇదే మీరుండే రూమ్ అమ్మా, నిన్నే రెడీ చేశాను. రండి అమ్మా, వెళ్దాం. మేడం, అయ్యగారికి డబ్బు కొరత లేదమ్మా. వీళ్ళ బంధువులందరూ ఆస్తిని ఎలా అపహరించాలని చూస్తున్నారమ్మా. అందుకే ఎవరిని దగ్గరికి రానివ్వరు. అయ్యగారికి అమ్మగారికి నేనంటే ప్రాణం. ఈ ఇంట్లో ఎవ్వరూ నన్ను పనివాడిగా చూడరు, సొంత కొడుకులా చూస్తారు. పొన్నూరులో వీళ్ళ ఎస్టేట్ పక్కనే మా ఇల్లు. చిన్న వయసులోనే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. మేడం, మా ఊరెళ్ళి మా వాళ్ళందరినీ ఎప్పటి నుంచో కలుసుకోవాలనే నా ఆశ. కానీ అమ్మగారిని ఒంటరిగా వదిలి వెళ్ళడానికి మనసు రావడం లేదమ్మా. ఇప్పుడు అమ్మగారిని చూసుకోవడానికి మీరు వచ్చారు కదా, ఒక నెల రోజులు ఊరికి వెళ్ళొద్దాం అనుకుంటున్నానమ్మా. అలాగే, హ్యాపీగా వెళ్ళండి. అంతా నేను చూసుకుంటాను. చాలా సంతోషం అమ్మా. రిజర్వేషన్ దొరికితే రేపే బయలుదేరతాను. చూసావా ఆశ, ప్రతి ఇంట్లోనూ భార్యాభర్తలు ఎంతో సంతోషంగా ఉంటారు. కానీ ఇక్కడ చూడు, నాకు బాగోనందువల్ల ఆయన తాగుడుకు బానిసైపోయారు. ఏక్క, మీరు వద్దని చెప్పొచ్చు కదా. నేనెన్నో విధాలుగా చెప్పాను, ఆయన వింటే కదా. నాకు మనశ్శాంతి కావాలన్నారు. ఆయన చెప్పింది నిజమే కదా. ఏంటక్క ఆయన వెనకేసుకొస్తున్నారు? భర్తని మన చెప్పు చేతుల్లోనేగా ఉంచుకోవాలి. నేను బాగున్నంత వరకు నా మాట జవదాట్లేదు. మీరేం బాధపడకండి, త్వరలోనే అన్ని సర్దుకుంటాయి. ఇంకేమీ ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి. మీరు రూమ్కి వెళ్ళండి, అన్నీ నేను చూసుకుంటాను. ఇవన్నీ నువ్వెందుకు చేసుకొచ్చావు? ఏం పర్వాలేదు సార్. మీరు డ్రింక్ తాగేటప్పుడు ఇవన్నీ తీసుకుంటారని రవి చెప్పారు. ఇవన్నీ నువ్వేం చేయక్కర్లేదు, వెళ్ళు. సారీ సార్, సారీ